గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను అమ్మేస్తావు, గవర్నమెంట్ పోర్టులను అమ్మేస్తావు. ఇది సంపద సృష్టి అంటావు. ఇప్పుడు ఒక 50,000 కోట్లు పైన చేసేసావు అప్పు. 6 నెలల వల్ల 5 నెలల్లో 50,000 కోట్లు అప్పులు చేసావు. ఇస్తా అన్న పథకాలు ఇవ్వలేదు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నావు. ఒక గ్యాస్ బండ్ నెత్తి మీద కొట్టి సరిపెట్టండి అంటున్నావు. జగన్ ఉన్నప్పుడు బాధుడే అన్నావు. ఇప్పుడు అసలు ఏది ముట్టుకున్నా బాధుడే కదా. కందిపప్పు, టమాటా, ఏది పప్పు, అసలు మామూలుగా ఏది నీ ఇష్టం వచ్చింది తీసుకో, అన్నీ బాధుడే కదా. సంవత్సరానికి 3 బండ్లు అన్నావు కదా. మరి ఈ సంవత్సరం నువ్వు ఎక్కి రేపు మార్చికి సంవత్సరం అయితే మరి మొదటి సంవత్సరం ఎంత? మళ్ళీ మార్చికి దిగిపోతావు కదా నువ్వు. మళ్ళీ మార్చికి ఉండవు కదా, ఎలక్షన్ వచ్చేస్తుంది కదా కోడు. లేదా మోడీ గారు ఏదో అది ఇది అంటున్నాడు, అదైతే అసలు ఇంకా ముందే అయిపోతావు కదా. 27కి అయిపోతావు అంటున్నారుగా. ఈ విద్యుత్ మొత్తం కరెంటు మొత్తాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. 2014 చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దిగే వరకు కరెంటు సంస్థల యొక్క నష్టాలు 22,080 అంటే 22,089 కోట్ల రూపాయలు నష్టాలా కాదు 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు ఎక్కిన 5 ఏళ్ళు 14 నుంచి 19 కరెంటు కంపెనీల నష్టాలు 22,000 కోట్ల రూపాయలు అయితే, రాష్ట్రం విడేపటికి 6,000 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు దిగేపటికి 28,000 చిల్లర కోట్లు అయింది నష్టాలు. అలాగే కరెంటు కంపెనీల యొక్క అప్పులు 86,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు దిగేపటికి 86,000 కోట్ల రూపాయలు అప్పులు. ఇది సంపద సృష్టి. ఇంత పాపం ఇక్కడ మూటగట్టెళ్ళి కరెంటు మీద. ఇవన్నీ తప్పుడు మాటలని చెప్తారు. ఆయన తప్పుడు లెక్కలు చెప్తారు, అసత్యాలు చెప్తాడు. సిగ్గు పడకుండా కన్నార్పకుండా అబద్ధాలు చెప్తాడు, విషం చిమ్ముతాడు జగన్ మీద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమైంది? 395 కదా, 5 ఏళ్లలో 395 కోట్ల నష్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 395 కోట్ల నష్టాలు. నీ 5 ఏళ్లలో 22,089 కోట్ల రూపాయల నష్టాలు కంపెనీలకి. నీ 5 ఏళ్లలో 56,000 కోట్ల అప్పులైతే కరెంటు కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 36,000 కోట్లు. ఎవరు పనోడు? ఎవరు సంపద సృష్టించేవాడు? ఎవరు జాగ్రత్తగా వ్యవస్థల్ని గాడిలో పెట్టేవాళ్ళు ఎవరు? విషం చిమ్మితే సరిపోదు కదా, ఈ చెప్తాయి కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే రామోజీరావు గారి అబ్బాయిని కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలామంది అవాకులు చవాకులు పేలుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరితో అగ్రిమెంట్ అయింది? కేంద్ర ప్రభుత్వ సంస్థతో అగ్రిమెంట్ అయింది. సోలార్ పవర్ ఎనర్జీ కార్పొరేషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థతో, అది కేంద్ర విద్యుత్ శాఖతో పనిచేస్తుంది. అదానితో మేమేమి ఒప్పందం పడలేదే. మాకు అనవసరం ఆడెక్కడి నుంచి ఆయిల్ ఎక్కడి నుంచి కరెంటు తెచ్చుకుంటే మాకెందుకు? మాకు ఒప్పందం అయింది. కేంద్ర ప్రభుత్వం మాకు అమ్ముతానని చెప్పి వచ్చింది 249కి. 249కి మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అయ్యాం. కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కావాల్సింది కరెంటు 249కి. నువ్వు కూడా అదేగా సిక్కీతోనే అయ్యావు కదా. కానీ నువ్వు 4 రూపాయలు 50 పైసలకే అంతకు అయితే మేము 249కే కదా అయింది. ఒక ఆవిడ 2-3 మాట్లాడుతున్నారు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు. ఏంటంటే జగన్ అరెస్ట్ అయిపోతాడు. ఈనాడు ఆయన కూడా రామోజీరావు గారి అబ్బాయి కూడా అంటున్నాడు, ఏంటి జగన్ అరెస్ట్ అయిపోతాడు, ఢిల్లీ అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్తారని చెప్తాడు. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న కేంద్ర మంత్రి నేను
సిక్కీ చైర్మన్ని వాళ్ళని తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారో, ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి డబ్బులుగా కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా, రామోజీరావు గారి అబ్బాయి దగ్గర కొంటారా, అదానీ దగ్గర కొంటారా, లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా? ఎవరి దగ్గర కొంటే మాకేం సంబంధం? మాకు కరెంటు కావాలి. ఇప్పుడు ఆయన జయశంకర్ గారు, ఆయన ఎవరో చెప్తున్నాడు కదా, జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి. మాకెందుకే రష్యా యుద్ధం ఆయిల్ అయితే ఏ ఆయిల్ అయితే మాకెందుకు? మాకు తక్కువ ఆయిల్ వస్తుంది, నువ్వు ఆయిల్ కొనుక్కుంటున్నావు అన్నారు. ఇప్పుడు మనకేంటి, ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఐఓసీఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది. అది యుద్ధం దగ్గర కొనుక్కొస్తే ఎక్కడి నుంచి కొనుక్కో, రష్యా నుంచి కొనుక్కొస్తే మనకెందుకు? బీపీసీఎల్ అమ్ముతుంది, ఐఓసీఎల్ అమ్ముతుంది. మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. మాకు కేంద్రం కరెంట్ ఇవ్వాలి ₹2.49. మేము కేంద్రానికి డబ్బులు కడతాం. కేంద్రం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కరెంట్ కావాలి, కానీ అది ఎవడ కరెంట్ అయితే మాకేంటి? మాకేం సంబంధం? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మాకేం సంబంధం? మా తెలీదు ఇవన్నీ. మీరు రాసేస్తే జనాలకు తెలీదా? మాకండి జనాలకని చెప్తున్నా, జనాలకు తెలీదా? మేమేమో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం ఏంటి? అదానీ పాపాలు చేస్తే అంటే అదానీది వ్యాపారం. మేము అదానీ వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడితే, జగన్ గారితో వచ్చి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్ని వ్యాపారాలు పెట్టాడు. వ్యాపారాలు పెడితే అదేమో బూతు, అక్రమ సంబంధం. అదే లోకేష్ను చంద్రబాబు నాయుడుతో వ్యాపారాలు పెడితే ఆహా ఓహో అదానీ బట్టలు తీసేస్తున్నాడు, అదానీ భారీ పెట్టుబడులు, అప్పుడేమో అదానీకి తోసేస్తారని చెప్తాడు. ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం, విష ప్రచారం, ఇవన్నీ కూడా ప్రజలను అర్థం చేసుకోమని వీళ్ళందరూ కూడా, రామోజీరావు గారు అబ్బాయి గారు, చంద్రబాబు గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం, వీళ్ళకాళ్ళు వాళ్ళకి ఇళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని ఈరోజు నిరాటంకంగా, నిరంతరాయంగా, పాపభీతి లేకుండా, నిర్లజ్జగా చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారనేది ప్రజలకు విశదీకరిస్తూ సెలవు.